ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ మేయర్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు ఎన్నిక జరిగింది. 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్ సిపిఐ కూటమితో ఒక మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఇక 6 చోట్ల హంగ్ వచ్చింది. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలైతే మారుతున్నాయి. అందరి అంచనాలను తల్లకిందులు చేసే విధంగా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మెజారిటీ సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ వరకు వచ్చిన పార్టీని కాదని ఇతర పార్టీలను ఇండిపెండెంట్లను కలుపుకొని పెద్ద పార్టీకి షాక్ ఇచ్చే విధంగా ఎత్తుగడలైతే జరుగుతున్నాయి. ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లలో హంగ్ ఏర్పడింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, చెన్నూరు, లక్సెట్టిపేట, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ స్థానాలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక కేతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా 6 మున్సిపాలిటీలు హంగ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి అన్నటువంటి డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? హంగ్ వచ్చినటువంటి 6 మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి, వివరాలేంటి? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం హంగ్ అనివార్యమైన నేపథ్యంలో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొద్దిసేపట్లో ఈ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే క్షణక్షణం ఉత్కంఠభరితంగా గడిచిన 2-3 రోజుల నుంచి కూడా రాజకీయాలు మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపల్ సంబంధించి 49 వార్డ్స్ ఉన్నాయి. 49 వార్డులో అతిపెద్ద పార్టీగా 21 సంఖ్యతో బీజేపీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6, స్వతంత్రులు 5. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 26 ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్వతంత్రుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ ఖచ్చితంగా మున్సిపల్ పై జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తుంది. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఇక్కడున్న పరిశీలకుడిగా వస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డిలు చక్రం తిప్పుతున్న పరిస్థితి. స్థానిక నేతలతో కలిపి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ రేబల్స్ గా బరిలో దిగారు. ప్రస్తుతం అయితే 28 మందిని క్యాంపుకు తరలించారు. కాంగ్రెస్ సంబంధించిన వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే చూడొచ్చు, మున్సిపల్ కి సంబంధించి ఇప్పుడిప్పుడే కొంతమంది సభ్యులు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా మంది కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఫలితాల కోసం. అయితే బైంసా మున్సిపల్ సంబంధించి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14 ఉంది. అంటే దాదాపు 26 స్థానాలు, అక్కడ ఎంఐఎం 12 స్థానాలు, బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ 1 స్థానంలో, అదేవిధంగా స్వతంత్రులు 7 గెలుపొందడం జరిగింది. చూడొచ్చు విజువల్స్ లో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు బీజేపీకి సంబంధించిన 21 మంది సభ్యులు ప్రత్యేకంగా క్యాంపుకు తరలి వెళ్లి బస్సులో మున్సిపల్ కు చేరుకోవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. బైంసాకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి. అక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉంది. సిట్టింగ్ ఎంఐఎం ని ఎట్టి పరిస్థితుల్లో పీఠం ఎక్కించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఉంటున్నారు. ఇదే నేపథ్యంలో చాలా మంది కూడా ఎట్లా ఉంటుంది అనే విషయంపై మనం మాట్లాడే ప్రయత్నిస్తాం. శంకర్ గారు ఎట్లా ఉండబోతాయి ఫలితాలు అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, బాగుంటుంది. ధర్మం వైపు విజయం, ధర్మం వైపు విజయం, అంటే 21 సంఖ్య ఉంది. ధర్మం వైపు విజయం, ధర్మం వైపు విజయం. ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై ఎంపీ గేడం నగేష్, అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ వీళ్ళంతా కూడా ఎక్సాఫియస్ సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ అధికారంలో రావాలని బీజేపీ అంటే ఖచ్చితంగా 26 నుంచి 26 మ్యాజిక్ ఫిగర్ అనే నేపథ్యంలో ఇప్పటికే 21 మంది మాత్రమే బీజేపీకి, 21 మంది మాత్రమే బలం ఉన్న సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిసి మొత్తం 23 అవుతున్నారు. ఇదే నేపథ్యంలో 2 స్వతంత్ర అభ్యర్థులు, 2 లేదా 3 స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇదే నేపథ్యంలో బైంసా కూడా ఇదే పరిస్థితి ఉంది. బైంసాతో పాటు ఖానాపూర్, ఆసిఫాబాద్, అదేవిధంగా కాగజ్ నగర్ సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా హంగ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పీఠం దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే
మంది మాత్రమే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి బీజేపీకి సంబంధించి Right. ఎమ్మెల్యే ఎంపీ ఓటుతో కలిసి ఈ 23 అయ్యారు. అయితే ఇంకో ముగ్గురు మద్దతు అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ పీఠం దక్కించుకుంటాము, ధర్మం వైపే ఉంటామని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నాగేష్ పేర్కొన్న పరిస్థితి నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. చూస్తా రైట్ శ్రీనివాస్, అది ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించిన సిచ్యువేషన్. ఓవరాల్ గా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి హంగ్ స్థానాలపై ఎటువంటి తీర్పు ఉండబోతుంది అనేది మధ్యాహ్నం జరగబోయేటువంటి మేయర్ ఎన్నిక తర్వాతే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.